హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకో అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాం. పూర్వం కపిల మహర్షి అనే గొప్ప ముని ఉండేవాడు. ఆయన ఎంతో భక్తితో శివుడిని పూజించేవాడు. ఒకరోజు ధ్యానంలో ఉండగా పొరపాటున ఎడమ చేత్తో శివలింగాన్ని పట్టుకున్నాడు. ఇది అపచారంగా భావించబడింది. దానితో ఆయనకు ఒక శాపం తగిలింది, ఆవుగా జన్మించమని. అలా కపిల మహర్షి ఒక పవిత్రమైన ఆవుగా మారాడు. కాని ఆయన తన భక్తిని మాత్రం మానలేదు. ప్రతి ఉదయం ఆ ఆవు తన మందను వదిలి ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్లేది. విచిత్రంగా అది అక్కడే నిలబడి ప్రతిరోజు తన పాలని నేలమీద వంపేసేది. ఊర్లో వాళ్లకి ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒకరోజు వాళ్లు ఆ ఆవు వెనకాలే వెళ్లారు. ఆ ఆవు ఎక్కడైతే పాలు వంపిందో ఆ చోట తవ్వి చూడగా ఒక ప్రకాశవంతమైన శివలింగం బయటపడింది. తన పూర్వజన్మ గుర్తుగా ఆ ఆవు భగవంతుడిని పూజిస్తోంది. ఈ రోజు ఆ స్థలంలో ధేనుపురీశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ ఆవు అంటే ధేనువు పేరు మీదుగానే. నిజమైన భక్తితో పిలిస్తే దేవుడు తప్పకుండా పలుకుతాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.